హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పరమాన్నం వండుకుందాం రండి. పరమాన్నానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, ముందుగా 1 లీటర్ పాలు, 1 గ్లాసు బియ్యం కావాలి. అదే రకంగా ముందుగా మనం కడాయి పొయ్యి మీద పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు బాగా మరగబెట్టాలి. మరగబెట్టిన పాల్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసి, బియ్యం మీరు కోట బియ్యం అయితే ఇంకా చాలా బాగుంటాయండి, ఎందుకంటే మెత్తగా ఉడకాలి. ఆ యొక్క బియ్యాన్ని మీరు అలా వేసి అలా కలుపుతూ అన్నం ఉడికేంత వరకు పాలల్లో ఉడకబెట్టాలి. తర్వాత మనం యాలకులు వేసి అలా కలపాలి. కలిపిన తర్వాత మంచిగా కూరపెట్టుకున్న బెల్లం అండి, 1/2 కేజీ బెల్లం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ బెల్లం వేసుకుని అలా కలుపుతూ ముందుగా మనం నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకొని అలా కలుపుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ ఇంట ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా అందరూ చేసుకుని మీ పిల్ల పాపలతో సంతోషంగా ఈ యొక్క వంటని వండుకుంటూ 10 మందికి తినిపించేవారి వలె ఉండాలని చెప్పి నా యొక్క ఆశ. మా యొక్క పరమాన్నాన్ని తింటూ మాకు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే మా ఛానల్ మీకు చాలా ఇష్టం కదూ, అందుకే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.